కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు కౌరవులతో యుద్ధం చేసిన స్టోరీ తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. ఒక్కసారిగా బృహన్నాళ తానే అర్జునాన్ని రహస్యం బయట పెట్టిన వెంటనే ఉత్తర కుమారుడికి ధైర్యం ఇంకా బలం వస్తుంది. వెంటనే అర్జునుడితో అంటాడు, నేను మీ రథానికి సారథి అవుతాను. ఎందుకంటే అప్పటి వరకు భయపడిన ఉత్తరుడు అర్జునుడు తనతోనే ఉన్నాడు అనే నమ్మకం ధైర్యాన్ని తెచ్చింది. 13 సంవత్సరాలు తన కోపాన్ని బాధని దిగమింగుకున్న అర్జునుడు కౌరవులని చూసి యుద్ధానికి సిద్ధమవుతాడు. అర్జునుడు తన గాండివ వింటినారిని లాగినప్పుడు గాండివ నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఎలాగంటే ఒక ఉరుము లాంటిది. భూమి కదిలింది, చెట్లు వణికిపోయాయి. ఆ భయంకరమైన శబ్దాన్ని విన్న కౌరవుల సైనికులు గుర్తుపడతారు అర్జునుడు యుద్ధానికి వచ్చేశాడు అనేసి. కౌరవుల అతిపెద్ద సైన్యం చూసిన ఉత్తరుడు అర్జునుడిని అడుగుతాడు, వారు చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కరే, ఈ యుద్ధంలో మీరు గెలవగలరా అని అడుగుతాడు. అర్జునుడు నవ్వుతూ తన గతంలో గెలిచిన విజయాల గురించి చెప్తాడు ఉత్తరుడికి. అర్జునుడు ఉత్తర కుమారుడికి గొప్ప గురువులైన ద్రోణుడు, ఇంద్రుడు, యముడు మరియు భగవంతుడైన శివుని దగ్గర శిక్షణ పొందాడు అని చెప్పి గుర్తు చేస్తాడు. ఆ మాటలతో అతను ఉత్తరుడికి రథాన్ని ముందుకు నడిపించు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.